వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసలు ఏ స్కీమ్లను అమలు చేస్తారు, అదేవిధంగా ప్రజలకు దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు, ఇకపై ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను కొనసాగించేటటువంటి అవకాశం ఉంది తదితర అంశాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ చూద్దాం. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను అయితే చంద్రబాబు నాయుడు స్వీకరించడం జరిగింది. ప్రజల నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులన్నిటినీ పరిష్కరించడమే తన తక్షణ కర్తవ్యమని అతను పేర్కొనడం అయితే జరిగింది అన్నమాట. అయితే ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువ సమస్యలు ఉన్నాయని చెప్పి అయితే తెలుస్తూ ఉంది. అయితే ప్రజలను రెవెన్యూ పరంగా ఇబ్బంది పెట్టేటటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అయితే చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగిందనమాట. రెవెన్యూ రికార్డులన్నీ కూడా తారుమారు చేసి ఈ యొక్క కష్టాలకి ముఖ్య కారకులు వైసీపీ నేతలే అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలందరికీ కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే పేర్కొనడం జరిగింది. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యవస్థలన్నిటినీ కూడా 100 రోజుల్లో గాడిలో పెడతామని, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొనడం అయితే జరిగిందనమాట. భూ కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నమాట ప్రభుత్వం. ఎక్కడికక్కడ స్థానికంగా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అయితే పేర్కొనడం జరిగింది. గతంలో కూడా వినతి పత్రాలను స్వీకరించేటటువంటి అవకాశం ఉండేది. ప్రతి సోమవారం స్పందన పేరుతో అధికారులు ప్రజల నుంచి వచ్చేటటువంటి అర్జీలను తీసుకునేటటువంటి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అటువంటి అవకాశం లేకపోగా అయితే కూటమి ప్రభుత్వం ఈ యొక్క స్పందన పేరుతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించింది. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.